హాయ్ గాయ్స్, మజాకా సినిమా చూసాను భయ్యా. కాకినాడలో చూసాను భయ్యా సినిమా నిన్న నైట్. ఆడుతున్నావా నాతో మజాకా? నువ్వు చెప్పేది నిజమా లేక జోకా? లక్ష్మీ థియేటర్ లో పేడ్ ప్రీమియర్ ఉంటే 9:30 PM కి చూశాను. మజాకా డైరెక్టెడ్ బై త్రినాథరావు నక్కిన. ఆయన దీనికంటే ముందు సినిమా చూపిస్తా మామ, మేం వయసుకు వచ్చాం, నేను లోకల్, ధమాకా మూవీస్ తీశారు భయ్యా. మూవీ ఎలా ఉందో చెప్పాలంటే దిస్ ఇస్ హిస్ వీకెస్ట్ వర్క్ అని చెప్పాలి భయ్యా. లాస్ట్ 4 ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే చాలా వీక్ గా ఉంది ఈ మూవీ. దాంట్లో ఎటువంటి సందేహం లేదు నాకు. దానికి కారణాలు ఏంటో కూడా చెప్తాను నేను. ఫోర్స్డ్ గా ఉంది భయ్యా కామెడీ చాలా చోట్ల. సందీప్ కిషన్ ఇంకా రావు రమేష్ గారి ఫాదర్ సన్ కెమిస్ట్రీ బాలేదు భయ్యా. మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అని ఒక మూవీ వచ్చింది భయ్యా. దాంట్లో రావు రమేష్ గారు ఇంకా వాళ్ళ సన్ మధ్యలో కెమిస్ట్రీ బెటర్ గా అనిపించింది ఈ మూవీతో కంపేర్ చేస్తే. అండ్ ఇంకా ఎన్ని రోజులు సార్ ఈ రొటీన్ స్క్రీన్ ప్లే. ఒక క్యారెక్టర్ ఉంటుంది మూవీలో, మీ స్టోరీ చెప్పండి అని లీడ్ యాక్టర్స్ ని అడుగుతాడు. ఆ లీడ్ యాక్టర్స్ ఏమో వాళ్ళ స్టోరీ ఆ క్యారెక్టర్ కి చెప్తారు. ఎన్ని సినిమాల్లో చూడలేదు ఈ స్క్రీన్ ప్లే. సినిమా స్టార్ట్ అవడమే ఇలా స్టార్ట్ అవుతుంది చాలా రొటీన్ గా. సో ఫస్ట్లీ చర్మగీతం పాడండి ఇలాంటి స్క్రీన్ ప్లే కి. చాలా అవుట్డేటెడ్ ఉంది. కొన్ని పాజిటివ్స్ మాట్లాడుకుంటే భయ్యా ఇప్పుడు నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? సరే, ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే అనిపించింది. రావు రమేష్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది అక్కడక్కడ. మురళీ శర్మ గారి క్యారెక్టర్ కూడా బాగుంది. అండ్ కొన్ని ప్లేసెస్ లో డైలాగ్స్ కూడా బాగున్నాయి భయ్యా. బట్ అన్ఫార్చునేట్లీ సెకండ్ హాఫ్ అయితే నేను భరించలేకపోయాను భయ్యా. స్క్రీన్ మీద ప్రోగ్రెస్ బార్ ఉంటే బాగుండేదన్న ఫీలింగ్ కలిగింది. ఇంకెంతసేపు ఉంది అని తెలియడానికి. ఎప్పుడెప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేశాను భయ్యా. అలా ఉంది సెకండ్ హాఫ్. సాంగ్స్ కూడా గ్రేట్ గా లేవు భయ్యా. అండ్ ఎందుకు వస్తున్నాయో కూడా తెలియదు. ఓవరాల్ మజాకా ఈజ్ అ వెరీ వీక్ ఫిల్మ్ భయ్యా. వీక్ గా ఉంది స్టోరీ, వీక్ హీరోయిన్స్, వీక్ అండ్ అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే. అండ్ సందీప్ కిషన్ గారు చాలా హార్డ్ గా ట్రై చేశారు కామెడీ చేయడానికి, అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఓవరాల్ మజాకా మూవీ స్టార్టింగ్ లో చెప్పినట్టు త్రినాథరావు నక్కిన గారి వీకెస్ట్ ఫిల్మ్ భయ్యా. నాకు కొన్ని ప్లేసెస్ లో తప్ప చాలా ప్లేసెస్ లో వర్క్ అవ్వలేదు భయ్యా మూవీ. అన్ఫార్చునేట్లీ అంత మజా రాలేదు. మీకు వర్క్ వచ్చాం, మీరే చూసి డిసైడ్ అవ్వండి. సో ఫైనల్లీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.99 టమాటోస్ భయ్యా. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేనే టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.